అనుకున్నదొకటి, అయ్యిందొకటి. కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా! ఇంకా మార్నింగ్ 4:00కే లేద్దాం, పూజ చేసుకుందాం, టెంపుల్‌కి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అన్ని ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎందుకో తెలీదు. నైట్ నుండి అస్సలు హెల్త్ బాలేదు అండ్ వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా అతి కష్టం మీద 5:30కి లేచి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇందులో చిన్న లక్ ఏంటంటే నా పూజ అయ్యే వరకు మా వాడు లేవలేదు. సో, పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఆ రోజు నా బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసరికి ఉప్మా చేశాను వితౌట్ ఆనియన్. మేము ఈ కార్తీక మాసం నెల రోజులు ఉల్లి, వెల్లుల్లి లేకుండానే తింటాము. సో, ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసరికి ఉప్మా, లంచ్‌కి వచ్చేసరికి వంకాయ బంగాళదుంప కూర అండ్ తోటకూర పులుసు చేశాను. కొంతమంది నెల రోజులు ఉల్లిపాయ లేకుండా తింటారు. కొంతమంది ఇంపార్టెంట్ డేస్‌లో తినరు. సో, నేను ఆ సెకండ్ కేటగిరీ అనమాట. ఇంపార్టెంట్ డేస్ అప్పుడు తినను అని అనుకున్నాను. సో, ఎవరి విష్ వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది. ఇంకా కుకింగ్ కంప్లీట్ అయింది కదా! సరే మా వాడి పక్కన స్లీప్ ఏద్దాం అనుకున్నాను. కానీ అస్సలు నిద్ర పట్టలేదు ఇంకా. సరే ఇంకా లేచి ఇంకా లంచ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఒక్క ముద్ద కూడా నోట్లోకి వెళ్ళలేదనమాట. వీడు మా అత్త కొడుకు ఫెస్టివల్ అని చెప్పి మా ఇంటికి వచ్చాడు. ఈరోజే రిటర్న్ అయిపోతున్నాడు వాళ్ళ ఊరికి. సో, అందరం కలిసి తిందాం అనుకున్నాను కానీ నాకు అసలు ఆ సెన్సేషన్ అన్నది ఇంకా తగ్గలేదు. సో, ఇంకా అన్నీ ఇష్టపడి చేసుకున్నాను కానీ ఏది తినలేకపోయాను. ఒక సామెత ఉంటుంది కదా, అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు అన్నీ ఇష్టపడి చేసుకున్నాను కానీ ఏది మనస్ఫూర్తిగా తినలేకపోయాను. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్‌కి చపాతీలు చేశాననమాట. కానీ ఆ చపాతీలు కూడా నేను ఒక్క ముక్క కూడా తినలేదు. మా ఆయన నా కోసం టాబ్లెట్ తెస్తే టాబ్లెట్ వేసుకొని మజ్జిగ తాగేసి చలో స్లీప్ వేసేసాను. అలా జరిగింది నా మొదటి రోజు కార్తీక మాసం. బాయ్.